వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 1 మంత్ నుంచి వెళ్దాం అనుకొని కుదరక పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా ఆ రోజైతే రానే వచ్చింది. యాక్చువల్గా మాకు నైట్ లేట్ అయింది పడుకునేసరికి, బట్ మార్నింగ్ అయితే ఎర్లీగా 5కి లేచి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఓం నమ శివాయ, శ్రీశైలంకి వెళ్తున్నాం. ఒక 1 మంత్ నుంచి అనుకుంటున్నాం శ్రీశైలం వెళ్దామని. బట్ నాకు కుదిరితే సతీష్కి కుదరట్లేదు, అండ్ సతీష్కి కుదిరితే నాకు కుదరలేదు వెళ్ళడానికి. ఫైనల్గా ఈరోజు అయితే ఇద్దరికి కుదిరింది. ఇంకా శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయినాం మేము. మేము జర్నీ స్టార్ట్ చేసి 10 నిమిషాలు అవుతుంది. వాటర్ మిలన్ ఓపెన్ చేసినాం, అప్పుడే ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం. బాబు డ్రైవింగ్ చేస్తుండే కదా, తింటలేడు, నేను ఒకదాన్ని తింటున్నా. మేము పొద్దున్న వచ్చేసినాంలే అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే చూడండి వెహికల్స్ గట్టిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఐ థింక్ ఈరోజు హాలిడే అనుకుంటా, అందుకనే జనాలు కూడా రోడ్డు మీద బాగానే వెళ్తున్నారు. టోల్ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ పేటిఎం ఫాస్టాగ్ ఎందుకో వర్క్ అవ్వలేదు, సో ఇంకా టోకెన్ తీసేసుకున్నాం. ఆన్ ది వేలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఉడిపి గ్రాండ్ దగ్గర ఆగినాం. బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం. ఆన్ ది వేలో ఇంకా ఇందాక ఫాస్టాగ్ పని చేయలేదు కదా, ఇక్కడ ఫాస్టాగ్ వేయించుకున్నాం. పొద్దున్నే లేచినాం కదా, ఇంకా టిఫిన్ తిన్నాక నాకు మస్తు నిద్ర వచ్చింది. సతీష్ నేను పడుకుంటే ఇట్లా వీడియో తీసిండు. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నది దిండి రిజర్వాయర్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు మస్తు వాటర్ ఉండే, ఎందుకంటే రెయినీ సీజన్ లో వచ్చినాం. ఈసారి అయితే అసలు వాటరే కనిపిస్తలేవు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం లోపలికి ఫారెస్ట్ ఏరియా, టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అయినాము. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు మొత్తం 2 సైడ్లు చూస్తే చెట్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. అసలు ఎంత డ్రైగా అనిపించింది అసలు. లాస్ట్ టైం అయితే ఆగస్ట్లో మొత్తం గ్రీన్గా అసలు బ్యూటిఫుల్గా అనిపించినుండే. ఆల్మోస్ట్ మృగవాణి హిల్ టాప్ దగ్గరికి రీచ్ అయినాము. అంటే ఇక్కడ నుంచి ఇంకా శ్రీశైలంకి మనకి 1 అవర్ పైన పడుతుంది. ఈ ఎండకు అసలు రోడ్ పైన మంకీస్ కూడా కనిపించలేదు. టెంపరేచర్ అయితే ఒక 42 డిగ్రీస్ ఉండొచ్చు, మస్తు వేడిగా ఉంది. రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూస్తే ఒక్క గేట్ కూడా ఓపెన్ చేసి లేదు. ఈ గేట్స్ అసలు మొత్తం ఓపెన్ చేసినప్పుడు చాలా మంది ఇక్కడికి వస్తారు చూడడానికి అండ్ ఫొటోస్ దిగడానికి. మేము కూడా ఒకసారి వచ్చినాం అన్ని గేట్స్ ఓపెన్ చేసినప్పుడు.
మేము ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. సో రష్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ వెళ్ళాక శ్రీశైలం దర్శనం చేసుకోవాలి అంటారు. బట్ రష్ తక్కువ ఉంటే కనుక ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలం గారి దర్శనం చేసుకుని, ఒకవేళ రష్ ఉంటే మాత్రం రిటర్న్ దర్శనం చేసుకుందాం అనుకుంటాం. ఎందుకంటే టైం కూడా చూస్తుంటే దాదాపు 1 month అట్టే అవుతుంది. మళ్ళీ 2-2:30కి శ్రీశైలం టెంపుల్ క్లోజ్ కాబట్టి మరి క్లోజ్ అయిందంటే ఈవినింగ్ దాకా వెయిట్ చేయాలి. అందుకు ఈవినింగ్ కొంచెం ప్రయారిటీ అంటే చూసుకొని రిటర్న్ అవ్వాలి కాబట్టి టైమింగ్. అందుకు ఇది దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళాలా, శ్రీశైలం నుంచి ఇటా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో టెంపుల్కి దగ్గరలో ఉన్నాము మనమైతే. అక్కడ రష్ చూసి దాన్ని బట్టి విల్ డిసైడ్ అన్నమాట. సో సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాము. రష్ అయితే తక్కువనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని సాక్షి గణపతి దర్శనం అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళాలి. సాక్షి గణపతి టెంపుల్ పార్కింగ్కి వచ్చినాం. పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. సాక్షి ఇప్పుడే పార్కింగ్ గణపతి చేసాము. టెంపుల్. ఇప్పుడు చూసుకుంటే సర్లే ఇలానే వెళ్తాం అనుకుంటామేమో. కాదు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఈయన చాలా క్యాజువల్ గా షార్ట్ టీ-షర్ట్ వేసుకొని వచ్చినాడు ఇప్పుడు టెంపుల్ కి. సో ఇప్పుడు కార్ లోనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి కాబట్టి నేను షార్ట్ టీ-షర్ట్ అని వేసాను. చెప్పి చాలా క్యాజువల్ గా వచ్చినాడు షార్ట్ వేసుకొని కూల్ గా. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని నేనైతే కుర్తా వేసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. లేట్ అవుతుందేమో, తొందరగా వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ప్రజెంట్ అయితే. అండ్ బయట అయితే చాలా సూపర్ హాట్ గా ఉంది. ఒకసారి ఎండ అయితే ఎట్లా కాలు ఇలా బయటకు పెట్టాలంటేనే భయం వేస్తుంది, అంత వేడిగా ఉంది. లోపల చల్లగా కూర్చున్నాం, ఇంతసేపు జర్నీ చేసినాం కాబట్టి. చూడాలి ఎండ నుంచి లోపలికి మళ్ళీ కార్లోకి వచ్చేసరికి ఎంత చెమటలు వస్తాయో ఏముంటుందో ఎట్లుంటుందో చూడాలి. అయితే దర్శనం అయితే చేసుకోవాలి కదా. సో వెళ్దాం. ఓకే చలో లెట్స్ గో. మొత్తానికైతే సాక్షి గణపతి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము శ్రీశైలం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. టోల్ గేట్ దగ్గర ఉన్నాము. దాదాపు వచ్చేసినాం శ్రీశైలం టెంపుల్. ఇంకొక 10 minutesలో టెంపుల్ దగ్గర ఉంటాము. మొత్తానికి టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం. శీఘ్ర దర్శనం అండ్ అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్ ఇది. ఇక్కడ రష్ నార్మల్ గానే అనిపించింది. ఇంకా 200 రూపీస్ టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్ళినాం. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. దాదాపు ఒక 2 hours. లడ్డు కూడా తెచ్చేసుకున్నాం. ఒక 2 hours పట్టింది దర్శనానికి. తొందరగా అయిపోతుందని చెప్పి 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. జనాలు లేదు కదా అనుకున్నాం, కానీ ఒక రూమ్లో కూర్చోబెట్టారు 1 గంటన్నర సేపు. ఒక 2 బిస్కెట్లు ఇచ్చారులేండి. కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ లో కూర్చొని వెయిటింగ్ హాల్ తొందరగానే వెళ్ళిపోతాం అనుకున్నాం వెయిటింగ్ హాల్లో కూర్చొని. బట్ అక్కడైతే మేము ఒక 1/2 hour పడుకున్నాం కూడా కూర్చొని. ఇంకా 1/2 hour కూర్చొని చూస్తున్నాము, 1/2 hour పడుకున్నాము. తర్వాత మొత్తానికి దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసినాం, లడ్డు తీసుకున్నాము. ఎప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లంచ్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. కార్లోకి వచ్చినాం. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. కొంచెం ప్రశాంతంగా రిలీఫ్గా ఉంది నాకైతే. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నా, ఇవ్వండి పొద్దున పట్టుకొచ్చిన బాక్సు ఇప్పుడు తింటున్నాం. లంచ్ ఇప్పుడు అవుతుంది మాకు. తిన్నాక బయలుదేరాలి. 5 అవుతుంది ఇప్పుడైతే. ఇక తినేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్. మార్నింగ్ కొంచెం లేసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి
కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కార్లో ప్రశాంతంగా బతికిపోతున్నాం. లేకపోయి ఉంటే ఆకలికి ఎక్కడ తినాలో అర్థం కాక ఇక తిరుగుతుండే అటు ఇటు. గుడ్ ఫుడ్ ఈస్ లంచ్ తినేసి అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. మేము రిటర్న్ అవుతున్న టైంకి సన్సెట్ అయ్యింది. ఇక్కడైతే వ్యూ మంచిగా ఉందని ఒక 10 మినిట్స్ అయితే ఆగినాం. కొంచెం జర్నీ తర్వాత కొంచెం ఇంకా టీ తాగుదామని మృగవాణి రిసార్ట్లో టీ తాగి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాం. అట్లా మా శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.